హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదేంటంటే అండి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట, రా సిల్క్ బ్లౌజు. ఇది పట్టు సారీ మీదకే తీసుకున్నాను అనమాట. సో దానికోసం వర్క్ చేయించుకోవడానికి సింపుల్గా ఎలా చేసుకోవచ్చు. ఇది బండిల్ కొనేసాను. బండిల్ అయితే మనకు తక్కువ కాస్ట్ పడుతుంది, లైన్స్ కొంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది. సో ఈ బండిల్ నాకు 130కి ఎంతకో వచ్చింది. సో ఇది ఫస్ట్ ఈ బండిల్ ఎలా ఉండదని అలా బండిల్గా అలా ఉండగానే లైన్ మొత్తం అలా కుట్టేవచ్చు కదా అనుకుంటాం, కానీ అలా కుట్టడానికి కావదండి. ఎందుకంటే రౌండ్ నెక్ కదా, రౌండ్ తిరిగే దగ్గర తిరగదనమాట. సో దానికోసం దీన్ని మనం కట్ చేసుకోవాలన్నమాట. స్ట్రైట్ ఉండేది అయితే ప్రాబ్లం ఉండదు, నెక్ రౌండ్ కాబట్టి మనకి తిరగదనమాట. సో దానికోసం లైన్స్ కట్ చేసుకోవాలి. లైన్స్ కట్ చేసుకునేటప్పుడు టూ లైన్స్ కలిపి కట్ చేసుకోవాలి. సింగిల్ లైన్ కట్ చేయకూడదు. సింగిల్ లైన్ కట్ చేస్తే స్టోన్స్ ఊడిపోతాయి అనమాట. కంపల్సరీ గుర్తుంచుకోండి. టూ లైన్స్ చూసారా, ఇలా మాత్రమే టూ లైన్సే కట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం 2 లైన్స్ వేసేసి కుట్టేయాలన్నమాట. అటు ఇటు టాకా వేసేయాలి. కింద కవర్లా ఉంటుంది అనమాట, దానికి పైన స్టోన్స్ ఉంటాయి. దానికి అటు ఇటు దూరంగా టాకాలు వేసేయచ్చు. సో ఇంకా కొత్తగా కుట్టుకునే వాళ్ళకైతే ముందు గమ్తో అంటించేవచ్చు. అంటించిన తర్వాత కుట్టుకోవచ్చు, ఈజీగా ఉంటుంది అనమాట. అలవాటు అయిపోయిన వాళ్ళకైతే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అలా మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని టూ లైన్స్ అలా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా నేను దీనికి 4 లైన్స్ వేద్దాం అనుకుంటున్నాను. సో ఇది హ్యాండ్ అనమాట. సో హ్యాండ్కి మనం రౌండ్ ఉండదు కదా, స్ట్రైటే కాబట్టి మనం డైరెక్ట్గా ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ పెట్టేసి మనం గమ్తో అంటించినా అంటించకపోయినా మన వీలు బట్టి మనం అలా వేసే చూసారు. అలాగా 4 లైన్స్ కాబట్టి 4 లైన్స్ పెట్టి అటు ఇటు టాకా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. మధ్య మధ్యలో టాకాలు వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. నెక్కకు మాత్రం 2 లైన్స్ ఒకసారి 2 లైన్స్ ఒకసారి వేయాలి. చూడండి, ఫస్ట్ 2 లైన్స్ అనమాట. ఇది ఫస్ట్ అంటే 1 లైన్ అనమాట. 1 లైన్ కట్ చేయం కాబట్టి ఒక లైన్ వేసినట్టు, అందులో టూ ఉంటాయి అన్నమాట లైన్స్. సో మళ్ళీ చూసారా, ఇది 2 కలిపింది, 2 లైన్స్ కలిపింది ఇంకొక రో అనమాట. సో అది ఇంకొకటి. అలా ఇంకా ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు కూడా మనం వేసుకోవచ్చు. నేనైతే 4 వరకు వేసాను అనమాట. చూడండి, 4 వేస్తే అంటే 2 స్ట్రిప్స్ వేస్తే అలా మనకి 4 లైన్స్ కింద వస్తుంది కదా, అది నెక్ అనమాట. హ్యాండ్కి ఏమొచ్చి మీకు ముందు చూసారు కదా ఆల్రెడీ బెల్ట్ లాగా అది స్ట్రైట్గా వేసాను. 4 లైన్స్ స్ట్రైట్గా వేసాను ఇంకా అది. సో కానీ బుట్టీల కింద ఉంది కదా, సేమ్ దీనికి కూడా ఇదే లేస్ని మనం ముందు 2 కింద కట్ చేసాం కదండి. ఆ 2 కట్ చేసిన దాన్ని 4 అంటే స్క్వేర్ 4 స్టోన్స్ వచ్చేలాగా ఒక్కొక్కది కట్ చేయాలన్నమాట. 2 కట్ చేయకూడదు, 4 స్టోన్స్ వచ్చేలాగా కట్ చేయాలన్నమాట. కట్ చేస్తే మీకు చూపిస్తాను చూడండి, సింగిల్ యూనిట్ ఎలా ఉంటుంది అనేది. చూసారా, ఇలాగ వస్తుంది అనమాట సింగిల్ యూనిట్. అందులో 4 స్టోన్స్ వస్తాయి. ఏదో కలర్ వస్తే 4 స్టోన్స్ చూసారా, అలాగ వస్తుంది అనమాట. సో దాన్ని మనకి ఎంత దూరం కావాలా దగ్గర కావాలా అనేది చూసుకొని హ్యాండ్కి ముందు అంటించేసుకొని, లేదా అంటించకపోయినా అలవాటు ఉంటే అంటించకపోయినా ప్రాబ్లం లేదు, అంటించుకుంటే ఈజీ అనమాట. అంటించుకొని అటు ఇటు టాకా వేసేయడమే. జస్ట్ అటు ఒక టాకా ఇటు ఒక టాకా వేసేయాలన్నమాట. అంతే. అది దగ్గరగా వేసుకోవచ్చు, దూరంగా వేసుకోవచ్చు. సింపుల్గా అయిపోద్దండి, అది పెద్ద కష్టపడవలసిన లేదు. డిజైనర్ బ్లౌజ్ చాలా ఈజీగా తయారైపోద్ది, తక్కువ కాస్ట్కి కూడా మనకి అయిపోద్ది. మెయిన్ ఏంటంటే కుట్టలేని ఏమో ఎక్కువ వర్క్ చేయలేను అనుకునే వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అండి. సో ఇలాగ స్టిచ్ చేసుకోవచ్చు. వేరే ఇంతకుముందు పింక్ బ్లౌజ్ కూడా మీకు చూపించానండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.